చిన్నకి దెబ్బలు తగిలాయి. చిన్న పరిస్థితి బాగోలేదు. తనని కాపాడగలిగేది నువ్వే అమృత. కొంగు చాచి అడుగుతున్నాను, నా చిన్నని కాపాడవా? నేను వెళ్ళి అడిగితే అమృత రావడానికి ఇష్టపడ్డం లేదు డాడీ. చిన్న అన్నయ్యని హాస్పిటల్లో చేర్చారు. కరుణ అంటే సొంత బిడ్డలా చూసుకుంటుంది. మా డాడీ కొడుకులా చూసుకుంటాడు. మా తాతయ్య మనవడ్లా చూసుకుంటారు. ఇది కాదు వసు. మా అన్నయ్య మనసులో నువ్వున్నావు. తను కళ్ళు తెరిచేసరికి నువ్వు కనిపిస్తే బాగుంటుంది. నేను రాను. నేను చాలా బిజీ. అయినా మీరందరూ ఉన్నారుగా, నేనొచ్చి మాత్రం ఏం చేస్తాను? జాగ్రత్తగా చూసుకోండి. హలో హలో వసు, వసు, ఏమైనా ప్రాబ్లమా? నథింగ్. ఫోన్ ఎవరు? ఫ్రెండ్. ఏదైనా టెన్షనా? నేనేమైనా హెల్ప్ చేయాలా? అదేం లేదు. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. డాడీ, చిన్న వద్దమ్మా, నీ నమ్మకాన్ని పట్టు సడలిపోనీకు. ధైర్యంగా ఉండు. మన చిన్నాకేం కాదు అని నువ్వు ముందు నమ్మమ్మా. నీ నమ్మకమే నీ బిడ్డని కాపాడుతుంది. మన చిన్న బ్రతుకుతాడు, తనకేం కాదు. చందు, ఎందుకు భయపడుతున్నావు? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో కానీ ఏడిపించడు. మనం కాలం కలిసిరాక దోషుల్లో నిలబడిన వాళ్ళమే గాని స్వార్థం కోసం ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం కాదు. రాను అన్న మనిషే వచ్చింది అంటే అది ఆ దేవుడు మనకి చేసిన మంచే. చందు, నువ్వు దిగులు పడకు.
అమృత చిన్నాకి ఎలా ఉంది చెప్పు. చెప్పు అమృత, చిన్నకేమైంది? ప్రాణానికి ఏం భయం లేదు. ఆపరేషన్ సక్సెస్. అమృత చాలా థ్యాంక్స్ అమృత. నేనొచ్చింది నీ మొహం చూసి కాదు, ఆ చిన్న మొహం చూసి కాదు. ఈ హాస్పిటల్కున్న మంచి పేరు పోవడం ఇష్టం లేక, డాక్టర్గా ఒక మనిషిని చంపలేక ఇక్కడికి వచ్చాను. అతను ఇంకా స్పృహలోకి రాలేదు. వెళ్ళి కావాలనుకుంటే చూడొచ్చు. డాక్టర్, మా అబ్బాయికి పర్లేదా? పర్వాలేదమ్మా. సమయానికి అమృత గారు రాకపోతే నిజంగా మీ అబ్బాయి మీకు దక్కేవాడే కాదు. అమ్మా, చిన్న స్పృహలోకి వచ్చాక అప్పుడు పలకరిద్దరు గాని కొంచెం బయట వెయిట్ చేయండి ప్లీజ్. పదండి డాడీ. చూసారా డాడీ, అమృత ఎంత సహాయం చేసిందో. అంతేనమ్మా, దేవతలు ఎప్పుడు చూడ్డానికి రాయిలోనే కనిపిస్తారు, కానీ భక్తితో పూజిస్తే ఆ రాయి కరుణించి కోరికలు తీరుస్తుంది. అమృత కూడా పైకి కరుగ్గా కనిపించినా తన మనసు ఎంత మెత్తనో చూడమ్మా. మనిషికి పర్సనల్ గా ఎంత కోపం ఉన్నా ప్రొఫెషనల్ గా ఎంత బాధ్యతగా ప్రవర్తించిందో చూసావా? నిజమే డాడీ, నా మీద కోపంతో అమృత రాదు అనుకున్నాను. నా కొడుకు నాకు దూరం అయిపోతాడేమోనని చాలా భయం వేసింది డాడీ. నిజంగా అమృత నా పాలిట దేవతే. తనే లేకపోతే మన జీవితాలు తలకిందులయ్యేవి. తను కాపాడింది చిన్న నొక్కడిని కాదు డాడీ, మనందరి ప్రాణాలు కాపాడింది. ఏంట్రాజు నువ్వేం మాట్లాడు? అమృత ఎంత మంచి మనిషి చూసావుగా. అమృతలోని మంచితనం మీరు ఒక కోణంలో నుంచే చూశారు, కానీ అమృత చూపుల్లోని మరో కోణం నాకు మాత్రమే అర్థమైంది అంకుల్. ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ అమృత అసలు రూపం అర్థం కాదు.
మమ్మీ కాఫీ తీసుకో మమ్మీ. బాగా అలసిపోయినట్టున్నావు కదా, అందుకే కాఫీ కలిపి తీసుకొచ్చాను. తీసుకో మమ్మీ. ఎందుకు మీ అన్నయ్యని కాపాడానా? ఎప్పుడూ లేంది నువ్వు ఇలా కాఫీ కలిపిస్తున్నావంటే అనుమానం వచ్చిందిలే. నీ అనుమానం నిజమే మమ్మీ. మనసులో ఎన్నున్నా సమయానికి వెళ్ళి అన్నయ్యని కాపాడావు కదా. ఆ క్షణంలో నువ్వు తప్ప అన్నయ్యని ఎవ్వరూ కాపాడలేరు మమ్మీ. నిజంగా నువ్వు దేవతవి. పొగిడింది చాలు, ఆపు. ఇవి పొగడ్తలు కాదు మమ్మీ, నిజంగానే చెప్తున్నాను. నువ్వు చాలా గ్రేట్ మమ్మీ. నీ మెప్పు కోసమో లేకపోతే మీ డాడీ మెప్పు కోసమో నేను వెళ్ళలేదు. డాక్టర్గా నా వృత్తికి నేను ద్రోహం చేయలేక వెళ్ళాను. హాస్పిటల్లో ఆపరేషన్ బెడ్ మీద ఉన్నది శత్రువైనా సరే ప్రాణం పోయడం డాక్టర్గా నా ధర్మం. అందుకే చిన్నాను కాపాడాను, అంతే. అసలు ఎందుకు మమ్మీ చిన్న అన్నయ్య అంటే అంత కోపం నీకు? తనేం తప్పు చేశాడు చెప్పు? ఎవరికైనా మంచి చేశాడు గాని ఎవరికి అన్యాయం ఏమీ చెయ్యలేదు కదా. అసలు తను అలాంటి మనిషి కూడా కాదు. అనవసరంగా ఎందుకు మమ్మీ అన్నయ్య మీద కోపం పెంచుకుంటున్నావు? పాపం చిన్న అన్నయ్య జీవితంలో చాలా పోగొట్టుకున్నాడు. అమ్మా నాన్న లేకుండా పెరగటం ఎంత కష్టమో నీకు తెలుసు కదా. ఏం పాపం చేసుకున్నాడో. అమ్మా నాన్నలకి దూరంగా పెరిగాడు. ఎంత రౌడీగా పెరిగినా ఎక్కడా మంచితనాన్ని మాత్రం వదులుకోలేదు మమ్మీ. ఈ రోజు నువ్వు డాక్టర్గా నీ వృత్తి ధర్మం అన్నట్టుగానే ఒకప్పుడు మనిషిగా నా ధర్మం అని అన్నయ్య నన్ను కాపాడాడు. ఆ ఒక్కటే సరిపోదా మమ్మీ చిన్న అన్నయ్య మంచివాడు అని చెప్పడానికి? ఇప్పుడు వాడు ఎలాంటి వాడైతే నాకెందుకు? నాకు చేతులైంది నేను చేశానుగా. మీరందరూ వాడిని గొప్పోడిని చేసి నెత్తినెక్కించుకున్నట్టు నేను చేయాలా? అది నా వల్ల కాదు. నెత్తినెక్కించుకోకపోయినా తనని ద్వేషించకుండా ఉంటే చాలు మమ్మీ. ప్రపంచంలో ఎవరైనా అనాథను చూసి జాలి పడతారు కానీ కోపడరు. చిన్న అన్నయ్య కూడా అంతే మమ్మీ. చిన్నా, చిన్నా, అమ్మా చిన్న చిన్న ఇప్పుడు ఎలా ఉంది చిన్న? పర్వాలేదండి, బాగానే ఉంది. తాతయ్య ఏంటి డల్గా ఉన్నారు? నీకిలా ఉంటే నేను ఎలా ఉంటానురా మనోడా?
నువ్వు తొందరగా రికవరీ అయితే మళ్ళీ మన ఇద్దరం పోట్లాడుకోవచ్చు. ఏమంటావు? అలాగే తాతయ్య. చిన్న, అసలు నిన్ను కొట్టిందెవరు? నీ మీద దాడి చేసేంత ధైర్యం ఎవరికుంది? ఒకవేళ ఆ భార్గవి మనుషులే ఇదంతా చేశారా? లేదండి, ఇందులో భార్గవికి సంబంధం లేదు. ఎందుకంటే భార్గవి దగ్గరుండే మనుషులందరూ నాకు బాగా తెలుసు. ఇది వాళ్ళ పని కాదు. మరి ఎవరు చేశారంటావు? అది ఆ రోజు ఆఫీస్ దగ్గర, నా ఆఫీస్ దగ్గర నీతో ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అదేం లేదండి, పలకరిస్తున్నాం అంతే. మీరందరూ తనకేమవుతారు? మిమ్మల్ని అడిగేది. వీళ్ళందరూ నా కుటుంబమే డాక్టర్. అంటే మీ అమ్మ నాన్న? అలాంటి వాళ్ళే నన్ను అమ్మ నాన్నల్లానే చూసుకుంటారు. అంతేగాని సొంతమ్మా నాన్న కాదుగా? చూడండి, ఇక్కడ రక్త సంబంధికులు తప్ప ఎవ్వరూ ఉండకూడదు. అది కూడా ఒక్కరిని మాత్రమే అలో చేస్తాం. దయచేసి బయటికి వెళ్ళండి. తను ఇప్పుడే కోలుకుంటున్నాడు. మీరు అనవసరమైన ప్రశ్నలతో అతన్ని డిస్టర్బ్ చేసి టెన్షన్ పెట్టకండి. అలా చేస్తే నర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది. ప్లీజ్ బయటికి వెళ్ళండి. సరేనండి, వెళ్తాం. చిన్న, నువ్వు జాగ్రత్త నాన్న. మేమెక్కడికి వెళ్ళాం, బయటే ఉంటాం. సరేనా? సరే అమ్మా. సరే చిన్న, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే అండి. విన్నావుగా అమ్మా, ఆ డాక్టరు మీరతనికి ఏమవుతారు అంటే వెంటనే వాడు నా కొడుకు అని చెప్పుకోలేని పరిస్థితి మీ ఇద్దరిది. నా మనవడు అని చెప్పుకోలేని దౌర్భాగ్యం నాది. అంత పెద్ద ఆపరేషన్ జరిగి ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నాకి కనీసం పక్కనే ఉండి సేవలు చేసుకోలేని దౌర్భాగ్యపు జీవితాలమ్మ మనవి. డాడీ, నేనేమి కోపంతో ఈ మాటలు అంటలేదమ్మా. మన తలరాత్రులు ఎలా ఏడ్చాయో చెప్తున్నానంతే. నిజమే అంకుల్,
వాడైనా నా కుటుంబం అని ధైర్యంగా చెప్పుకోగలిగాడు కానీ మనం మాత్రం వాడిని మా బిడ్డ అని చెప్పుకోలేకపోయాం. మనం ఏం చేయగలం చెప్పండి? నేను చెప్పేది కూడా అదేనమ్మా. మనం ఏది చేయలేం, ఏది చెప్పుకోలేం కూడా. కనీసం వాడి దగ్గర నిలబడి వాడి బాధను పంచుకునే అదృష్టం కూడా లేని పరిస్థితి మనది. సమయానికి అమృత మనసు మార్చుకొని అమృతమూర్తిలా వచ్చి వాడిని కాపాడింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోయి ఉంటే మనం వాడిని కాపాడుకునేవాళ్ళం కాదు.